ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యి 2 నెలలు దాటిపోయింది. అయితే హమాస్ దాడి మనం చూసాం, ఇజ్రాయెల్ ప్రతిదాడి. రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక మాట అన్నారు, హమాస్ దాడి చేసింది, దానికి అంతర్జాతీయంగా చాలా దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్నాయి, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది. అయితే ఇజ్రాయెల్ రెక్లెస్ బాంబింగ్ కూడా ఎక్కువైపోయింది గాజా స్ట్రిప్ మీద. ఇదంతా చాలా సామాన్యులకి, సివిలియన్స్కి బాగా నష్టం జరుగుతుంది. ఇజ్రాయెల్ ఈ విషయంలో కాషన్గా ఉండాలని చెప్పి ఆయన హెచ్చరిక కూడా చేశారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఇమీడియట్ సీజ్ ఫైర్, ఇజ్రాయెల్ అర్జెంటుగా హ్యూమానిటేరియన్ సీజ్ ఫైర్ పాటించాలని చెప్పి ఒక తీర్మానం పెట్టారు. అంటే ఇజ్రాయెల్ గాజా పైన ఫైరింగ్ ఇమీడియట్గా హ్యూమానిటేరియన్ మానవతా దృక్పథంతో ఆపేయాలి, ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేయాలి అని చెప్పి దానికి ఇండియా ఫేవర్గా ఓటేసింది. గత 2 మాసాల నుంచి ఈ ఇజ్రాయెల్ చెందిన అంశాల్లో ఇండియా ఆబ్స్టైన్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఇండియా ఇలాంటి తీర్మానంలోనే లాస్ట్ మంత్ ఆబ్స్టైన్ అయింది. అయితే ఇప్పుడు మాత్రం అంటే ఆబ్స్టైన్ అంటే ఓటింగ్ వేయలేదన్నమాట, కానీ ఈసారి మాత్రం తీర్మానానికి ఫేవర్గా వేసింది. అంటే ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ పాటించాలని చెప్పి ఇండియా అంటోంది. బేసికల్గా అన్కండిషనల్ రిలీజ్ ఆఫ్ ఆల్ హోస్టేజెస్, ఎవరినైతే ఇరుపక్షాల వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారో ముందు ఆ హోస్టేజెస్ అందరినీ, అమాయకులందరినీ వదిలిపెట్టాలని చెప్పి. అయితే ఇది ఇండియా పొజిషన్ కొంత మారినట్టు కనిపిస్తోంది ఇజ్రాయెల్ అంశంలో. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అంశంలో 2 months నుంచి కూడా ఇండియా ఆబ్స్టైన్ అవుతూ వచ్చింది, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఇండియా ఇజ్రాయెల్ ఖచ్చితంగా సీజ్ ఫైర్ పాటించాలని చెప్పి తీర్మానంలో ఇండియా ఓటేసింది అనమాట. అక్టోబర్లో సేమ్ ఇలాంటి తీర్మానం జరిగినప్పుడు ఇండియా ఆ తీర్మానానికి ఆబ్స్టైన్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇలాంటి తీర్మానం జరిగినప్పుడు ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఐక్యరాజ్య సమితిలో రుచిరా కాంబోజ్ ఇది చాలా ఎక్స్ట్రాడినరీ డిఫికల్ట్ టైం కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాలని కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కోల్డ్ వార్ తర్వాత అంటే 1991 సోవియట్ రష్యా డిసింటిగ్రేట్ అయిన తర్వాత ఇండియా డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతూ వచ్చింది. అంటే ఇజ్రాయెల్ పాలస్తీనాతో డీల్ చేసేటప్పుడు ఇద్దరి మధ్య సమస్యని ఇండియా ఆ కాన్ఫ్లిక్ట్ని పక్కన పెట్టి ఇండియా తన ఇజ్రాయెల్తో తన ఫ్రెండ్షిప్ని తను పెంచుకుంటూ వెళ్తోంది. 1992లో ఇండియా ఇజ్రాయెల్తో డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసింది. ఇండియాకి ఇజ్రాయెల్కి డిఫెన్స్ టైప్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే హమాస్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పైన దాడి చేసిందో 2 మాసాల క్రితం ఇండియా దాడిని ఖండించింది, శాంతి ఉండాలని చెప్పింది. అయితే ఇజ్రాయెల్ ప్రతి దాడి అనేది చాలా డిస్ప్రపోర్షన్గా ఉందని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇప్పుడు అభిప్రాయపడుతోంది. నిన్న ఐక్యరాజ్య సమితి శాశ్వత సభలో అంటే జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే ఇజ్రాయెల్ ఇమీడియట్గా సీజ్ ఫైర్ చేయాలని దాని మీద 153 దేశాలు సీజ్ ఫైర్ చేయాలని చెప్పి తీర్మానానికి సపోర్ట్ చేస్తూ ఓటేశాయి. 153 దేశాలు ఇంక్లూడింగ్ ఇండియా. తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఓటేశాయి. తీర్మానం నుంచి ఓటింగ్ ఆబ్స్టైన్ అయ్యే కొన్ని దేశాలు జర్మనీ, యూకే, అర్జెంటీనా, ఇటలీ ఇటువంటి దేశాలు అనమాట. ఓవరాల్గా ఇజ్రాయెల్ జరిగిన నష్టం అందరూ గమనించారు, హమాస్ దాడి చేసింది గమనించారు. అయితే ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనల్గా అంటే హాస్పిటల్స్ పైన, సివిలియన్స్ పైన, పిల్లల పైన, వీళ్ళపైన చూపించే తీరుని మాత్రం చాలామంది ఇష్టపడట్లేదు అనమాట. సో కత్తికి కత్తి, బాంబుకు బాంబు సమాధానం కాదని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అభిప్రాయపడుతోంది. ఈ సందర్భంగా మనం ఒక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. యుఎన్ చార్టర్, ఐక్యరాజ్య సమితి చార్టర్లో ఆర్టికల్ 99 ఉంటుంది. జనరల్గా ఆర్టికల్ 99 అనేది చాలా రేర్గా ఇన్వోక్ చేస్తారు. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆర్టికల్ 99ని ఇన్వోక్ చేశారు. ఏమని ఇన్వోక్ చేశారు? ఏదైనా ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ శాంతిని, భద్రతని దెబ్బతీస్తుంటే, ఇంటర్నేషనల్ పీస్, సెక్యూరిటీ, ట్రాంక్విలిటీ దెబ్బతీస్తుంటే వెంటనే ఆంటోనియో గుటెరస్ అంటే యుఎన్ సెక్రటరీ జనరల్ దాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లొచ్చు, సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర తీసుకెళ్ళొచ్చు అనమాట. ఆర్టికల్ 99 యుఎన్ చార్టర్ కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ దిశగా ఆర్టికల్ 99 ఇన్వోక్ చేశారు. తర్వాత ఈ తీర్మానం కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఇలాంటి తీర్మానాలు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనం స్పెషల్గా ఆర్టికల్ 99 ఆఫ్ యుఎన్ చార్టర్ కూడా చూసుకోవాలి. అంటే ఎనీ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ which threatens or endangers international peace or security, then the situation can be taken forward to the consideration of the Security Council అన్నమాట.